నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం కొప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేకును కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం రైతులకు ఆపురాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా చేయకపోగా వ్యాపార ఆలోచనలు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొప్పవరం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కాలి, వారికి తొందరగా వారు అమ్మిన ధాన్యానికి డబ్బు చెల్లించాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్కి ధాన్యం అమ్మిన రైతుకి ఎప్పుడు సొమ్ము వస్తుందో తెలియని పరిస్థితుల్లో వారు ఆ ఇబ్బంది పడలేక ప్రైవేట్ రైస్ మిల్లర్లకి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితిని చూసాం. ఈనాడు దానికి భిన్నంగా ధాన్యం అమ్మిన 4 గంటల నుంచి 24 గంటలు గడిచేపాటికి వారి సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకి చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల రైతాంగం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోని సంపూర్ణంగా రైతుకు మేలు జరిగే విధంగా, ప్రయోజనం చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ధోరణితో వ్యవహరించడం జరుగుతూ ఉంది. గతానికి భిన్నంగా ఇవాళ రైతులకి అన్ని విధాలా ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏమాత్రం తొందరపాటు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ధాన్యం అమ్మండి, మీరు నేరుగా సొమ్ములు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎటువంటి దళారులకి స్థానం లేదనేది కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా కోరతా సెలవు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా 1000 కోట్లు ఒకసారి, 675 కోట్లు ఒకసారి దాన్ని చెల్లించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులకి ఉన్న సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 9 మంది సభ్యులుగా అప్పటికి 2014-19 కాలంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసిన చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు నేను, మిగిలిన ఇంకో 6 సభ్యులు, మేమందరం కలిసి రాష్ట్రం అంతా పర్యటన చేసినప్పుడు ఈ రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా వరి రైతులకు సంబంధించిన ఈ సమస్య ప్రధానమైంది. తప్పనిసరిగా రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో సొమ్ము చెల్లించాలి, రెండవది రైతుకి ఇష్టమైన రైస్ మిల్కి అమ్ముకునే వెసులుబాటు కల్పించాలనేది ఆ రోజు 2 ప్రధానమైన విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నుంచి తణుకు వరకు పాదయాత్ర నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు చివరిగా తణుకులో ఒక బహిరంగ సభలో ప్రకటన చేయడం జరిగింది. ధాన్యం అమ్మిన సొమ్ము 48 గంటల్లో చెల్లిస్తాం, అదేవిధంగా రైతుకి స్వేచ్ఛ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తామని 2 వాగ్దానాలని ఆ రోజు చేయడం జరిగింది. తదనుగుణంగా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రీతిన 48 గంటల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న ఖరీఫ్లో అయితే ఇప్పుడే రైతు సోదరులు చెప్పారు 12 గంటల్లో పడిందని. మినిమం 4 గంటల నుంచి మ్యాక్సిమం 24 గంటలు ఈ వ్యవధిలో సొమ్ము చెల్లించడం జరిగింది. మరి ఎవరైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని
దగ్గర డబ్బు మొబలైజ్ చేసి దాదాపు 14,500 కోట్ల రూపాయలు మొబలైజ్ చేసి వెంటనే డబ్బు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంత సక్రమంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం మొన్నటి సీజన్లో కొంత మంతా తుఫాను ప్రభావం ఒకటి తీవ్రంగా వచ్చింది. మంతా తుఫాను వల్ల ఏవైతే పనులు పడిపోవడం, అది మొలకెత్తుతుందా ధాన్యం పనికిరాదు అనే పరిస్థితుల్లో పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వాలని ఆ రోజు అధికార యంత్రాంగం పైన, మీరు మా పైన ఒత్తిడి తెస్తే మేము అధికార యంత్రాంగం పైన ఒత్తిడి తీసుకొచ్చి అది ఎన్యూమరేషన్ కోసం వారి చేత నష్టపరిహారం ఇప్పించడం కోసం ప్రయత్నం చేయడం, తీరా తుఫాను తగ్గిన తర్వాత చూస్తే దాన్ని అక్కడ పాడవని పరిస్థితి రావడంలో కొంత పర్సంటేజ్ డిఫరెన్స్ రావడం, ఆ పర్సంటేజ్ వరకు కొన్న ధాన్యానికి పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వడం, మిగిలిన బ్యాలెన్స్ దానికి మాత్రం ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా కొద్ది తగ్గించి రైస్ మిల్లర్స్ బేరమాడుకుని ఇవ్వడం కూడా జరిగింది. అది తప్పనిసరిగా ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఆ విధంగా జరిగింది. ఈ సీజన్లో అటువంటి పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను.